ఖతర్ దేశంలో టర్కిష్ సెంట్రల్ రెస్టారెంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెస్టారెంట్లోని ఐటమ్స్ని మీరు కూడా చూస్తారని, ఇక్కడ వాళ్ళని వీడియో తీసుకోవచ్చా అని అడిగితే వెంటనే ఓకే అన్నారు. నిజానికి నాకైతే ఈ ఐటమ్స్ పేర్లు ఏవీ తెలియదండి. జస్ట్ వీడియో తీస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అంతే. ఇక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ పైన ఫొటోస్ పెట్టారు, వాటి కింద పేర్లు కూడా రాశారు. ఇక్కడ కిచెన్లో అయితే మాత్రం చాలా వేడిగా ఉంది. అయినా కానీ ఇక్కడ స్టాఫ్ మాత్రం నవ్వుతూ పనిచేస్తున్నారు. ఎవరి వృత్తిని వాళ్ళు ఇష్టపడుతూ చేస్తూ ఉంటే అలసట అనేది తెలియకుండానే ఉంటుంది కదా. ఈ వంటల పేర్లు ఏవి తెలియక మ్యూజిక్ పెట్టేస్తానండి అక్కడెక్కడ వీడియోలో. ఒకవేళ తెలిసినా కానీ ఇవన్నీ అరబిక్ పేర్లు కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది కదా. ఇక్కడ అరబిక్ బ్రెడ్ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. పెద్ద పెద్ద మైదా పిండి ముద్దని బాగా పల్చగా చేసి తర్వాత ఇలా చెక్క గరిటె మీద పెట్టి లోపల వేడిలో పెడుతున్నారు. నువ్వుల్ని పైన చల్లుతున్నారు. కానీ ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఇది చాలా పెద్ద రెస్టారెంట్, పైన కూడాను చాలా పెద్దది ఉంది. ఇక్కడ ఖతర్లో చాలా రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ ఈ రెస్టారెంట్ మాత్రం ఎంత పెద్దది ఉంది. జనాలు కూడాను చాలా ఎక్కువ మంది ఉన్నారు. మధ్యాహ్నం 3:30-4 గంటలప్పుడు కూడాను ఎంత జనాలు ఉన్నారో.
రెస్టారెంట్ పేరు టర్కీ సెంట్రల్ రెస్టారెంట్. 365 రోజులు బిజీగా ఉండే రెస్టారెంట్ ఇది. సైమా అవార్డ్స్ కోసం సత్య కమెడియన్ వచ్చినప్పుడు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాము అప్పుడు. ఈ రెస్టారెంట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఖతార్ దేశంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉంటాయండి. వాటన్నిటిని చూడడానికి మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడూ బాగుండాలి.